యెస్ సార్. డెఫినెట్‌గా. ఈరోజు చాలా కీలకమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు మనోజ్. అంటే బేసిక్‌గా రాజకీయ పరంగా గావచ్చు, లేకపోతే ప్రభుత్వ పరంగా గూడా కొన్ని కీలకమైన ముందు ప్రభుత్వ పరంగా చూసుకుంటే సిఆర్‌డీఏకి సంబంధించిన 24,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులు ఏదంటే సిఆర్‌డీఏ 44, 43లో ఏదైతే మీటింగ్‌లో జరిగినాయో వాటికన్నిటిని గూడా ఈరోజు ఆమోదం తెలిపే పరిస్థితి అయితే ఉంటుంది. దాదాపుగా 24,276 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో అమరావతి అభివృద్ధికి సంబంధించి రోడ్లకు సంబంధించి మొదలుకొని తర్వాత బిల్డింగ్లకు సంబంధించి అన్నిటికీ అమరావతి నిర్మాణం తర్వాత కొత్త క్యాబినెట్ కొత్త అసెంబ్లీ హాలు తర్వాత సీఎంఓ అన్నీ కూడా కలెక్టరేట్ ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి సచివాలయానికి సంబంధించి వీటన్నిటి నిర్మాణానికి సంబంధించి దాదాపుగా 24,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకి ఆమోదం తెలిపే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీ సంబంధించిన వ్యవహారాలను కావచ్చు, అలాగే నిన్న విజయవాడకు సంబంధించి బుడమేరు అంటే గతంలో 2 నెలల ముందు ఏదైతే బుడమేరు మునిగిపోయిందో దానికి సంబంధించి వ్యవహారాలకు సంబంధించి కొత్తగా బాధితులకు రుణాలు రీషెడ్యూల్ చేయడం కావచ్చు, రుణాలకు సంబంధించి వ్యవహారాలు కావచ్చు, అక్కడన్నా కొన్ని అప్పుడు ఏవైతే ఈసారి తిరిగి బుడమేరు ఇబ్బందులు రాకుండా అక్కడ పనులు చేపట్టారో వాటన్నిటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు పరిశ్రమలకు కూడా ఇప్పటికే పలు పరిశ్రమలకి భూ కేటాయింపులు జరిగే పరిస్థితి ఉంది. శ్రీ సిటీకి కూడా మరో 2,000 ఎకరాల భూములు కేటాయించే పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లా శ్రీ సిటీకి కూడా 2,000 ఎకరాలు పైగా భూములను కేటాయించే పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ఇక్కడ నిన్న ఎయిమ్స్లో రాష్ట్రపతి ముందు కోరిన ఒక 10 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తారు ఎయిమ్స్ మెడికల్ కాలేజ్కి. అయితే మన పనితీరు ఇక్కడ ఇంకొక ఇష్యూ సంబంధించిన ఏంటంటే ఇప్పటికే పీడిఎస్ రైస్ ఏదైతే కాకినాడకు సంబంధించిన వ్యవహారంలో కొంత గందరగోళంగా ఉందో ఆ రైస్కి సంబంధించి ఇది షిప్కి సంబంధించి ఇవన్నీ వ్యవహారాలు వీటి మీద ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే దానికి పరిస్థితి ఉంది. పీడిఎస్ రైస్ ఎవరైనా బయటికి తరలించే ప్రయత్నం చేస్తే ఇటీవల కాలంలో పేరుని నాని ఈ ఇష్యూలో కూడా దొరికారు. దాదాపుగా 1,70,00,000 రూపాయలు ఫైన్ వేస్తే దాన్ని కూడా ఆయన అఫీషియల్గా పే చేసిన నేపథ్యం మనం చూసాం. సో ఇవన్నీ కూడా కొంత వాటికి సంబంధించి ఏ విధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నిన్న కాకినాడ కలెక్టర్ చాలా క్లియర్గా చెప్పారు. దాదాపుగా 1,400 టన్నుల బియ్యం షిప్లో నుంచి తీసుకుని రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. వెనక్కి తీసుకుని వస్తామనేది. సో వీటన్నిటికి కూడా సంబంధించిన పరిస్థితి. మరోవైపు కేంద్రం కూడా ఒక లేఖ రాసింది. అంటే ఇతర దేశాలకు సంబంధించి ఉన్న ఒప్పందాలకు సంబంధించి మనం కాస్త ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉందన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగే పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులకు సంబంధించి గూగుల్ వైజాగ్లో రాబోతుంది. గూగుల్కి సంబంధించి వాళ్ళకి భూమి ఏం కేటాయించాలి దానికి సంబంధించిన కూడా కొంత చర్చ అయితే జరగబోతుంది. మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులకు సంబంధించి వ్యవహారం మీద కూడా కొంత సీరియస్గా ఈరోజు డిస్కషన్ అయితే పెడతారు. అయితే బేసిక్గా ఈరోజు అంటే ప్రభుత్వ పరంగా ఈ వ్యవహారాలను జరిగితే కొంత మంత్రుల పనితీరు వ్యవహారం మీద కూడా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంటుంది. దాదాపుగా 7 పనితీరు చాలా బాగుంది అనేది ఒక ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది. మిగతా ఒక 4 పరిస్థితి బాగలేదు అనేది ముఖ్యమంత్రి ఆశిస్తున్నారు. వాళ్ళ పనితీరును తిరిగి పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి మాట్లాడతారు అనేది కూడా కొంత సబ్జెక్ట్ అయితే తెలుస్తుంది. ఈ 7 పనితీరు బాగున్న వాళ్ళలో 7 మంది దాదాపుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మంత్రి నారాయణ, తర్వాత ఇతర మంత్రులు చాలామంది కూడా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. కొందరు మంత్రుల మీద శ్రీనివాస్ ఒకరు పనితీరు బాగుందని చెప్తున్నారు. సో ఇటువంటి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత అంటే ఆల్రెడీ క్యాబినెట్ అంశాలు పూర్తయిన తర్వాత చివరిలో ముఖ్యమంత్రి దీనికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ కొంత కీలకమైన డెసిషన్స్ ఈరోజు సిఆర్డీఏకి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో 24,000 కోట్ల అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ఎంత యాక్టివ్గా ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న అంశం ఉందో దానికి అంతా కూడా యాక్టివ్గా ఉండాలి అనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆ దిశగా కొన్ని దిశ చూపించే ప్రయత్నం అయితే కనబడుతుంది. మరోవైపు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దీన్ని ఎన్ని రోజుల్లో తీసుకువెళ్ళాలి అనే దాని మీద కూడా కొంత క్యాబినెట్లో తీసుకునేది. కొన్ని ఫైల్స్ చెప్పి టేబుల్ మీద కొన్ని అంశాలు కూడా వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటీవల కాలంలో కొన్ని కీలకమైన డ్రగ్స్కి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు వీటన్ని, అలాగే మద్యం రేట్లకు సంబంధించి మద్యం
షేర్కి సంబంధించి కూడా పాలసీలో కొంత ఒడుకుదొడుకులు ఉన్నాయి. దానికి సంబంధించి కొంత వ్యతిరేకత వస్తుందనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని కూడా కంట్రోల్లో తీసుకురావాలి. దాని మీద కూడా కొంత స్వల్పకాలిక చర్చ ఉండేది. ముఖ్యమంత్రి దాని మీద ఏమన్నా సూచనలు ఇస్తారా అనే దాని మీద కూడా ఒక డిస్కషన్ జరిగే పరిస్థితి అయితే కనపడుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇది రాజధాని అమరావతి గురించి ప్రధానంగా చర్చ, ఆ తర్వాత సివిల్ సప్లైకి సంబంధించి ఏదైతే కాకినాడ పోర్ట్లో ఆ షిప్లో స్టెల్లా షిప్లో ఉన్నటువంటి 1400 టన్నుల అటు పీడిఎస్ రైజ్కి సంబంధించి, ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చిన లేఖ గురించి ఇతరత్ర అంశాలని కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాజకీయంగాను సోషల్ మీడియాలో టీడీపీ ప్రభుత్వాన్ని ఎక్కిపెట్టి చేస్తున్నటువంటి ఆ పోస్టుల పైన వాటిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గంలో కొంత